పీఓకే పాక్ ఆక్రమిత కశ్మీర్. పహల్గాం ఉగ్రగాడి ఘటన తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇదే. అటు పాకిస్తాన్ ఇటు ఇండియా రెండు కూడా పీఓకే చుట్టూనే తిరుగుతున్నాయి. దీంతో ఒక్కసారిగా పీఓకేపై యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకున్నాయి. ఎప్పుడు తుపాకీ పేలుతుందో, ఎప్పుడు బాంబ్ బ్లాస్ట్ అవుతుందోనన్న ఉత్కంఠ ఇరు దేశాల మధ్య మాత్రమే కాదు, అటు ప్రపంచ వ్యాప్తంగానూ కనిపిస్తోంది. మరోవైపు పహల్గాం ఘటనకు ప్రతీకారంగా పీఓకేపై ఇండియన్ ఆర్మీ దండయాత్ర చేస్తుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పీఓకేలోని మదరసాలే తొలి లక్ష్యమవుతున్నాయన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఇంతకీ పీఓకే చుట్టూ యుద్ధ వాతావరణం ఎందుకు నెలకొంది? ఆ ప్రాంతాన్ని ఇండియా స్వాధీనం చేసుకొని పాకిస్తాన్కు చెక్ పెట్టనుందా? ఇదే ఇండియా తీర్చుకునే ప్రతీకార చర్య? అసలు పీఓకే చరిత్ర ఏంటి? ఆ భూభాగం విషయంలో ఇరు దేశాల మధ్య ఉన్న వివాదం ఏంటి? పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రస్తుతం పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న జమ్మూ కాశ్మీర్కి చెందిన ఒక భాగం. పాక్ ఆక్రమిత కశ్మీర్లో రెండు ప్రధాన ప్రాంతాలున్నాయి. అందులో ఒకటి ఆజాద్ కశ్మీర్, రెండోది గిల్గిట్ బాల్టిస్తాన్. ఆజాద్ కశ్మీర్ అనేది పాక్కు సమీపంలో ఉండే దక్షిణ భాగం. ఇది సుమారు 13,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీని పరిపాలనకు ప్రత్యేకమైన స్థానిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టు పాకిస్తాన్ చెబుతూ ఉంటుంది. కానీ నిజానికి రూలింగ్ అంతా కూడా ఇస్లామాబాద్ ఆదేశాలతోనే నడుస్తోంది. ఇటు గిల్గిట్ బాల్టిస్తాన్ అనేది పాక్కు ఉత్తరాన ఉన్న భారీ భూభాగం. ఇది హిమాలయ పర్వతాలు, కారకోరం శ్రేణులు, సియాచిన్ ప్రాంగణానికి ఆనుకుని ఉండే ప్రాంతం. ఇది సుమారు 72,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉంటుంది. ఇది ఇండియాకు చారిత్రాత్మకంగా, భౌగోళికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. దీన్ని ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించేందుకు పాక్ అడుగులు వేస్తోంది. ఇటు పాక్ చర్యను ఇండియా తీవ్రంగా ఖండిస్తోంది. ఇదంతా ఓవైపు జరుగుతూనే ఉండగా మరోవైపు పహల్గాం ఘటన జరగడం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు అమాంతం పెంచింది. ప్రతీకార చర్యల్లో భాగంగా ఇండియా, పాక్ రెండు కూడా పీఓకే భూభాగాన్నే యుద్ధ రంగస్థలంగా మార్చనున్నాయన్న ఊహాగానాలు గుప్పుమంటున్నాయి. అసలు పీఓకే ప్రాంతాన్ని పాక్ ఎలా ఆక్రమించుకుందో తెలుసుకోవాలంటే ఓసారి లాంగ్ ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళాలి. 1947 నాటి రోజులను రివైండ్ చేసుకోవాలి. భారత్ భూభాగం బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్రం పొందిన సంవత్సరం అది. అప్పటి వరకు కలిసే ఉన్న కొన్ని ప్రాంతాలను భారత్, పాకిస్తాన్గా విభజించారు. ఆ సమయంలో జమ్మూ కాశ్మీర్ ఒక స్వతంత్ర రాజ్యంగా ఉండేది. మహారాజా హరిసింగ్ జమ్మూ కాశ్మీర్ను రూల్ చేసేవారు. తన ప్రాంతాన్ని ఏ దేశంలోనూ విలీనం చేయకుండా స్వతంత్రంగా ఉంచాలని హరిసింగ్ నిర్ణయించుకున్నారు. కానీ అదే సమయంలో కశ్మీర్, ఊంచ్ ప్రాంతాల్లో హరిసింగ్పై స్థానిక రైతులు తిరగబడ్డారు. తమపై పెట్టిన పెనాల్టీ పన్నులకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టారు. ఇదే అవకాశంగా చూసుకున్న పాకిస్తాన్ 1947 అక్టోబర్లో వేలాది మంది సైనికులకు సైనిక సాయంతో కశ్మీర్లోకి చొప్పించింది. వారంతా ఆజాద్ కశ్మీర్ కోసం పోరాడుతున్నట్టు చెప్పినా వెనుక ఉన్నది పాక్ మిలిటరీ మద్దతేనని ఇండియా చెబుతోంది. వీళ్లంతా ముందుగా బారాముల్లా, ముజాఫరాబాద్ లాంటి కీలక పట్టణాలను ఆక్రమించారు. ఈ పరిస్థితుల్లో తన నియంత్రణ కోల్పోతున్నట్టు గ్రహించిన మహారాజా హరిసింగ్ ఇండియా సాయాన్ని కోరారు. అయితే నాటి భారత ప్రభుత్వం ఒక షరతుతోనే సాయానికి ముందుకొచ్చింది. అదే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్ పై సంతకం చేయడం. ఈ ఒప్పందం ప్రకారం జమ్మూ కాశ్మీర్ను భారత్లో విలీనం చేయడానికి హరిసింగ్ అంగీకరించాడు. కొన్ని ప్రత్యేక నిబంధనలతో విలీనానికి ఒప్పుకున్నాడు. ఆ నిబంధనల ప్రకారం జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక హోదా వచ్చింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా కాశ్మీర్కు స్వతంత్ర రాజ్యాంగం, విడివిడిగా చట్టాలు చేయగల అధికారాలు వచ్చాయి. రక్షణ, విదేశాంగ సంబంధాలు, కమ్యూనికేషన్స్ అనే 3 విషయాలపై మాత్రమే కేంద్రానికి హక్కు ఉండేది. మిగతా అన్ని విషయాల్లోనూ కాశ్మీర్కు స్వతంత్ర పరిపాలనా హక్కులు ఉండేవి. ఈ ఒప్పందం తర్వాత జమ్మూ కాశ్మీర్ అధికారికంగా ఇండియాలో విలీనమైంది. ఇక వెంటనే సీన్లోకి దిగిన భారత ఆర్మీ సైనిక చర్యలు ప్రారంభించింది. పాక్తో జరిగిన తొలి యుద్ధంలో భారత్ కొంత భాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నా మిగిలిన భాగం పాక్ చేతుల్లోనే ఉండిపోయింది. అదే భాగాన్ని ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్ అని పిలుస్తున్నాం. అప్పటి నుంచి ఈ భూభాగంపై భారత్కు చట్టబద్ధమైన హక్కులు ఉన్నా కూడా అది పాకిస్తాన్ చేతిలో ఉండడంతో విభేదాలు ఇంకా కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఇంత చరిత్ర, అంత చట్టబద్ధ హక్కు ఉన్నా కూడా భారత్ ఇప్పటికీ
తన భూభాగాన్ని తిరిగి పొందలేదన్న వాస్తవం చాలా కాలంగా ప్రజల మనసుల్లో అలజడి రేపుతోంది. కానీ ఇప్పుడు పహల్గాం ఘటనతో పరిస్థితి మారినట్టే కనిపిస్తోంది. 26 మంది అమాయకుల రక్తాన్ని చిందించి వెళ్లిన ఉగ్రవాదుల పట్ల భారత్ మౌనంగా ఉండబోదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రతీకారం తీర్చుకోవాలన్న అభిప్రాయం దేశవ్యాప్తంగా చెలరేగుతోంది. ఈసారి ప్రతీకారం ఎక్కడి నుంచి మొదలవుతుందో అన్న ప్రశ్నకు సమాధానంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. మదరసాలు మూతపడడం, సరిహద్దుల్లో ఉత్కంఠ వాతావరణం, ఆర్మీ కదలికలు లాంటి పరిణామాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.